అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 21వ భాగం. రచయిత వనజ గారు. మీరు జాయిన్ అయ్యి 4 వీక్స్ అయిపోయింది. టుమారో మీ శాలరీ మీకు వచ్చేస్తుంది కదా, అండ్ ఇంకా మీ బాధ ఏమి ఉండదు కదా అని అభి అంటుంటే, జానకి చెప్పకపోవడం తన మిస్టేక్నే కాబట్టి అలాగే చూస్తూనే ఉంది. కానీ పదే పదే కాఫీ షాప్ మ్యాటర్ని తీసుకువస్తూ ఉంటే తనే రమ్మని మళ్ళీ ఇలా అంటున్నాడేంటి అనుకుంటూ, సార్ యాక్చువల్లీ కాఫీ షాప్కి మీరే అని జానకి అంటూ ఉంటే, బావా అని మిడిల్లో వచ్చేసింది జాహ్నవి. నెక్స్ట్ వీక్ సింగపూర్కి వెళ్ళాలి కదా, అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేయి మిస్ పిఏ జానకి అని చెప్పేసి తలని జాహ్నవి వైపు తిప్పేసరికి, బావా ఫ్లాట్కి వెళ్దామా ఇంకా అంది జాహ్నవి. ఇక్కడ ఏమైంది? అభిలో విసుగు. మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నాను కదా బావా, చాలా బోర్ కొడుతోంది, ఎక్కడికైనా అవుటింగ్కి తీసుకెళ్తావా అని అభి రెక్క మీద 7 చుక్కల ముగ్గు గీసేస్తూ అడుగుతోంది. జాహ్నవి పాప కోపం లోపల దాచుకుంటూ, పక్కన జానకి ఉందని అవుటింగ్ కదా, వెళ్దాం పదా అని అంటూ తన కార్ కీస్ని స్టైల్గా తిప్పుతూ ఆ ముగ్గుని అలాగే కంటిన్యూ చేసుకుంటూ జాహ్నవితో పాటు క్యాబిన్ బయటికి నడిచాడు మన అభిబాబు. అసిస్టెంట్ మేనేజర్గా ఏదో పని ఉండి అభి క్యాబిన్లోకి వచ్చేసరికి జాహ్నవి అలా అభిని చుట్ల ముగ్గు కనపడి తన డిమాండ్స్ వినపడక అభికి భయపడి క్యాబిన్ బయట నిలబడి లోపలికి వచ్చింది. అభి వెళ్ళిపోయాక జానకి మాత్రమే ఉందని ధైర్యంతో, వదిన ఆ ముగ్గులేసే అమ్మ ఎవరు మను? అదే అభి సర్తో వెళ్ళిన మేకప్ పాప, తను సార్ వాళ్ళ మేనత్త కూతురు, అంటే వరుసకి మరదలు. నీ ముందే నీ భర్తతో అలా రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటే నీకేం అనిపించడం లేదా? వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, బ్రదర్ సిస్టర్ రిలేషన్ అనలేను కానీ మంచి ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్ అయినా భావనే కదా వదిన, కొంచెమైనా ఫీలింగ్స్ వచ్చే ఉంటాయి కదా. పైగా భార్య ముందే భర్తలో పిల్లి మొగ్గలు వేస్తోంది పిచ్చి పాప మను. తనది చైల్డిష్ బిహేవియర్. రెండిళ్ళకి ఒకతే ఆడపిల్ల అయినందువల్ల చాలా గారాభం చేశారు వాళ్ళు, అంతే. అభి సార్తో చాలా ఫ్రీగా ఉంటుంది, నాతో కూడా అక్క అక్క అంటూ ఉన్న కొద్ది రోజులైనా బాగా కలిసిపోయింది. ఏమో వదిన, నువ్వు కేర్ఫుల్గా ఉండు. చిన్నగా నవ్వుకొని, ఇంతకీ ఏం వర్క్ మీద వచ్చావు మను అని అడిగింది జానకి. వదిన అని అంటూ తను తెచ్చిన డౌట్స్ని, చేయాల్సిన పనిని గురించి క్లారిఫికేషన్ తీసుకొని మను తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. టైం అవుతుందనుకుంటూ ఫైల్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసి క్యాబిన్ కూడా లాక్ చేసుకొని అందరూ కూడా వెళ్ళిన 5 నిమిషాలకి జానకి కూడా బయటికి వచ్చింది. మరదలు డ్రైవింగ్ విత్ కబుర్లతో, ఇద్దరు వదిన విత్ మౌనంతో రూమ్కి చేరుకునేసరికి బయటే కనిపించాడు రూమ్ ఓనర్. ఏమ్మా మానసి, ఎవరి అమ్మాయి? మన పొద్దునొస్తే నిన్న వెళ్ళిపోయే బంధువు అనుకున్నా, రోజు నీతో పాటు ఆఫీస్కి వెళ్తుంది ఎవరు అని అన్నాడు ఆ ఇంటి ఓనర్. అది అంకుల్, తను నా ఫ్రెండ్. ఇంక నుండి ఇద్దరం రూమ్ షేరింగ్ చేసుకుంటున్నాం. తను కూడా మా ఆఫీస్లోనే వర్క్ చేస్తోంది. మరి ఓనర్కి చెప్పాలని లేదా? సర్లే ఎలాగన్నా ఉండండి, రూమ్ రెంట్ పెంచుతున్నా 5,000 అని చెప్పాడు. 2-3 ఇళ్ల మీద సంస్కారం సాగదీసే ఆ ఓనర్ అంకుల్, ఏంటి ఒకేసారి 2,000 అలా ఎలా పెంచేస్తారని మానసి మినీ సైజ్ గొడవ స్టార్ట్ చేసేసరికి అప్పుడే అక్కడ ఊడిపడి ఓనర్ రెంట్కే ఫైనలైజ్ చేసేలా చేశాడు కశ్యప్ సడన్ ఎంట్రీకి ఇద్దరికి షాక్ తగిలినా కూడా ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యి సెటిల్మెంట్ చేసుకొని లోపలికి వెళ్ళారు వాళ్ళు ముగ్గురు కూడా. అన్నయ్య ఎలా ఉన్నావని జానకి కశ్యప్ని అడిగితే బాగున్నట్లుగా తలూపి కళ్ళల్లో నీళ్లు నింపుకొని మరీ జానకి వైపే చూస్తూ ఉండిపోయాడు కశ్యప్. ఏమైందన్నయ్య అని జానకి అడుగుతుంటే, ఎందుకు బాధపడుతున్నావని జానకి కశ్యప్ని పక్కన కూర్చొని అడుగుతుంటే, ఏమీ లేదమ్మా, నీ బాధని తీర్చలేకపోతున్నానే అని నా బాధ అని అంటూ, అలా ఏం అనుకోవద్దన్నయ్య, నాకేం చెప్పు, నేను బాగానే ఉన్నాను. ఎలారా ఇలానా అంటూ అర్ధరాత్రి ఒకటి బెడ్ మీద మోకాళ్ళ మీద తలపెట్టుకుని సైలెంట్గా వెక్కి వెక్కి ఏడుస్తున్న జానకి వీడియో ఆన్ చేయగానే కశ్యప్ వంక మను వంక ఆశ్చర్యంగా చూసింది జానకి. నాకు తెలియదనుకున్నావా వదిన? పైకి సంతోషంగా ఉంటున్నా నీ లోపల బాధ మాకు కనపడటం లేదనుకుంటున్నావా అని మను కూడా బాధగా అడిగేసరికి, నేను నీ కాఫీ తీసుకొస్తానన్నయ్య అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది జానకి. ఎందుకురా వదినకే నీ కష్టాలు? అభి అన్నయ్య ఒక్కసారి వదిన గురించి థింక్ చేయొచ్చు కదా అని కశ్యప్ భుజం మీద వాలిపోయింది మను. ఒకరు చెప్పింది విని మనుషుల్ని తప్పుపెట్టే టైప్ అసలు కాదు అభి. ఏదైనా తన కళ్ళతో చూస్తే కానీ తప్ప అతను నమ్మడు. అలాంటిది అంతగా వాడిని మిస్లీడ్ చేశారు అంటే దీని వెనుక ఎవరో కావాలనే ఉన్నారని నా ఒపీనియన్. వాళ్ళు ఎవరు అనేది నేను తెలుసుకుంటాను. ఇదంతా ఎందుకు చేశారో నాకైతే తెలియదు, కానీ దానికి ఫలితం వీళ్ళిద్దరి జీవితం, ఇంకా భూమి మీదకి రాని ఆ బిడ్డ భవిష్యత్తు అని అంటే అభి సార్ వదిన ఎప్పటికీ కలవరా? ఎంతో దుఃఖంతో అడిగింది మను. అలా ఏమీ కాదురా,
అలా ఎలా ఉంటారు కలవకుండా? యూ డోంట్ వర్రీ. మనం ఇద్దరం ఉన్నాం కదా! మనం కలిసేలా చేద్దామని కశ్యప్ ప్రేమగా మను తల నిమిరేసరికి అలాగే ఒదిగిపోయింది మను. కిచెన్‌లో మిల్క్ గ్యాస్ మీద పెట్టేసి ఏడుపు ఆగనంటుంటే బలవంతంగా ఆపేసి మొహం మీద నీళ్లు చల్లుకొని పైటతో తుడుచుకొని హాల్లోకొచ్చేసింది జానకి ట్రేలో 2 కప్పుల కాఫీతో. వదినా నువ్వెందుకు చేస్తున్నావు ఇలాంటి వర్క్స్ నేనున్నాను కదా అంటూ జానకికి ఎదురెళ్ళి ఆ ట్రే అందుకొని కశ్యప్ ఒకటిచ్చి ఇంకొకటి తను పుచ్చుకుంది మను. అడగకూడదు అనుకుంటూనే ఎంతైనా మెట్టినింటి మీద మమకారం ఉంది కాబట్టి అత్తయ్య మావయ్య బాగున్నారు అన్నయ్య అని అడిగింది జానకి. ఒకసారి జానకి వంక చూసి బాగానే ఉన్నట్లుగా తలూపి నీ హెల్త్ ఎలా ఉంది మా, టైంకి తిను, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకు, ఐరన్ వచ్చే ఫుడ్ బాగా తీసుకో అంటూ అమ్మలా ఆదరణ చూపిస్తూ నాన్నలా ఆమె చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్తూ అన్నయ్య అన్న పదాన్ని సార్థకం చేసుకున్నాడు కశ్యప్. అన్నింటికీ తలుపుతూ కశ్యప్ చూపిస్తున్న ఆ ప్రేమాభిమానాలకి కన్నీళ్ళని కళ్ళలోనే ఆపేసింది జానకి. ఇదిగో ఈ రాక్షసితో జాగ్రత్త మను, నా చెల్లిని ఏమైనా అన్నావంటే అసలు ఊరుకునేదే లేదు అని అంటూ కొంచెం ఆ టాపిక్ని కావాలని డైవర్ట్ చేస్తూ అన్నాడు కశ్యప్. అంటే నేను రాక్షసులా కనిపిస్తున్నానా నీ కళ్ళకి అని కశ్యప్ మీద యుద్ధానికి మను దిగితే వాళ్ళని చూసి హాల్లోనే వదిలేసి కాస్త ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా రెడీ చేసింది జానకి. అన్నయ్యకి తనివి తీర వడ్డించి తను కొంచెం తిన్నాక టాబ్లెట్స్ వేసుకున్నాక బయలుదేరాడు కశ్యప్. ఉండొచ్చు కదన్నయ్య ఇక్కడే అని జానకి అడిగితే లేదులేమ్మా, ఆల్రెడీ మీ ఆయనకి మ్యాటర్ లీక్ అయి ఉంటుంది, తనని కలవకపోతే పీక పీసుకు చంపేస్తాడు నన్ను, వీలైతే టుమారో ఆఫీస్కి వస్తానులే, నువ్వు జాగ్రత్త రా అని అంటూ ఉంటే అలాగే అన్నట్టు తలుపి ఇద్దరికి స్పేస్ ఇవ్వాలని జానకి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రా మను అని కశ్యప్ మనుని హక్ చేసుకుంటే ఈ సడన్ హక్స్ ఏంటి కశ్యప్ అంది మను. నా కోసం నువ్వు జానకి తోడుగా స్టెప్ తీసుకున్నావు కదా మను, నిజంగా రుణపడిపోతాను నీకు జీవితాంతం. అంతంత డైలాగ్స్ వద్దులే కానీ జానకి వదిలే నాకు చాలా నచ్చేసిందిరా, తను చాలా మంచిది. ఎలాగైనా సరే మనం అభి సార్ని జానకి వదిలిని కలపాలి అని మను కూడా అంటూ ఉంటే తప్పకుండా అని కశ్యప్ అంటూ జానకి జాగ్రత్తని మరోసారి మను చేతిలో చెయ్యి వేసి ఆమెతో అన్నాడు. సరే అని కలతోనే అతనికి ధైర్యం చెప్పి అప్పుడే వెళ్ళిపోవాలా అని దిగులుగా అడిగింది మను. తప్పదు వెళ్ళాలి అని ఫోర్హెడ్ పైన కిస్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశాడు. అన్ని జాగ్రత్తలు చెప్పి అభి ఫ్లాట్కి బయలుదేరాడు కశ్యప్. రాత్రి వరకు అటు తిప్పి ఇటు తిప్పి చివరికి అభిలో విసుగు టైట్ సక్సెస్ఫుల్గా తెప్పించి ఫ్లాట్కి చేరుకున్నారు అభి జాహ్నవి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను బావా, మనం బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం అని జాహ్నవి సెకండ్ బెడ్రూమ్లోకి తుర్రుమంటే విసుగుతో అభి ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ట్రాక్ అండ్ టీ షర్ట్లో సోఫాలో వర్క్ చేస్తూ ఉన్నాడు. షార్ట్ అండ్ స్లీవ్లెస్ టీ షర్ట్తో అభి పక్కనే వాలిపోయింది జాహ్నవి. ఆ మాట ఈ మాట చెప్తుంటే అభి వింటూ అని అనుకుంటూ ఏవేవో చెప్తుంటే అభి తన పాటికి తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడికి కూడా సడన్ ఎంట్రీ ఇచ్చిన కశ్యప్ అభి పక్కన జాహ్నవిని చూసి షాక్ అయితే జాహ్నవిలో మాత్రం అసహనం. నా బావతో నన్ను ఒక్కరు కూడా లోన్లీగా ఉండనివ్వట్లేదు అని లోపలే అనుకుంటూ రా కశ్యప్ అని అంటూ లేని నవ్వుని పులుముకొని లెగ్స్ని క్రాస్ చేసి కూర్చుంది జాహ్నవి. లోపలికి రావడానికి జీవో ఏమైనా పాస్ చేయాలరా నీకు ఈడియట్ అని అభి కూడా అనేసరికి తలెత్తకుండానే కశ్యప్ లోపలికి వచ్చి నా జీవో తర్వాత కానీ అయినా పాస్ చేయొచ్చు, ముందు మీ ఆవిడ అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ అయినా చేయరా అనుకుంటూ లోపలికి వచ్చాడు కశ్యప్ లోపలికి వచ్చినా కూడా తన సిట్టింగ్ పొజిషన్ మారకుండా ఉంటే కాస్త ఇబ్బందిగానే సైడ్ సోఫాలో సెటిల్ అయ్యాడు. వర్క్ ఇంకా అవ్వకపోవడంతో అభి మాత్రం ల్యాప్టాప్లో దూర్చిన తల పైకెత్తాడు. కశ్యప్ కూడా అభి డిస్టర్బ్ చేయకుండా టీపై మీద మ్యాగజైన్ అందుకుంటే అదే పొజిషన్లో ఉండి అభి భుజం మీద తలవాలుస్తూ ల్యాప్టాప్లోకి తొంగి చూస్తూ ఉంది జాహ్నవి. ఏంటి ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా, బీటెక్ అయిపోయింది ఇలాగే ఉంటావా, ఇంకా వెళ్ళి ఏమైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వు, లేకుంటే కోడింగ్ నేర్చుకో అని అభి కాస్త గట్టిగా అరిచేసరికి జాహ్నవికి ఏడుపు ఒకటే తక్కువ. సైలెంట్గా లేచి కశ్యప్ వంక పటపటా పళ్ళు నూరుతూ చూస్తూ వెళ్ళిపోయింది తన రూమ్లోకి. ఫస్ట్ నుండి జాహ్నవిని అబ్జర్వ్ చేస్తున్న అభి ఏదోలే చిన్నపిల్ల అని తను అనుకుంటుంటే కశ్యప్ వచ్చాక కూడా తన బిహేవియర్ మారకుండా ఇంకా ఓవర్గా చేస్తూ ఒక మగాడి ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియనంతగా ఉండడంతో ఒక లాంటి విసుగు వచ్చి ఒక గంట గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా తన భుజం మీద వాలేసరికి ఆ కోపం ఎక్కువై అరిచేశాడు అభి జాహ్నవిని. ఎందుకురా అంత కోపం, పాపం చిన్నపిల్ల అని కశ్యప్ కావాలని అంటూ ఉంటే అభి ఒక చూపు చూశాడు కశ్యప్ని. పాపం కశ్యప్ సైలెంట్ కాక ఇంకేం చేస్తాడు ఆ చూపులకి. ఏంటి అయ్యాయా నీ గర్ల్ ఫ్రెండ్తో ముచ్చట్లని అభి ల్యాప్టాప్ని షట్ డౌన్ చేస్తూ బాడీ స్ట్రెచ్ చేస్తూ అడిగేసరికి గతుక్కుమన్నాడు కశ్యప్. అరే అభి అది అని నాన్చుతూ ఉంటే ఇంకా ఏం కవర్ చేస్తావులే కానీ ఎవ్రీథింగ్ ఓకే కదా అన్నాడు అభి. అభి అని ఇంకా
ఆఫీస్ విషయాల్లో మునిగిపోయారు ఇద్దరు. లోపలికి వచ్చిన జాహ్నవి కశ్యప్ మీద పళ్ళు నూరుతూ సాయంత్రం ఫుల్గా తిన్న స్నాక్స్తో అలాగే పడుకుంది. తను ఎప్పుడు వచ్చిందిరా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తూ అడిగాడు కశ్యప్. నిన్న వచ్చింది కానీ తమరి ఎంట్రీ ఏంటి ఇంత సడన్గా అన్ని కళ్ళెగరేస్తూ అడిగాడు అభి ఇంకోసారి తడబడుతూ. నీకోసమేరా అని అభి భుజం మీద హ్యాండ్ వేసి ఈ ప్రిన్స్ ఎలా ఉన్నాడు ఒకసారి చూసి వెళ్దామని అన్నాడు కశ్యప్. అచ్చా సర్లే కానీ వెళ్ళి డిన్నర్ ఏదైనా చెయ్యి అన్నాడు అభి. తమరికి ఇప్పుడు ఆకలి గుర్తొస్తుందా సార్? నోరు మూస్తావా ఇంకా? ఎవరి కోసమో నేను నా కడుపుని ఎందుకు మార్చుకోవడం అనవసరం కదా అని వెళ్ళి ఆ కుకింగ్ సంగతి ఏంటో చూడు అభి 1 మినిట్ అని అంటూ తను తెచ్చిన బ్యాగ్లో నుండి క్యారేజ్ని బయటకు తీశాడు కశ్యప్. జానకి వెళ్ళిపోయాక మనుని అడిగి జానకి చేసిన వంటలన్నీ కూడా బాక్స్లో పెట్టమని అడిగాడు కశ్యప్. ఏంటి ఇవి మీ చెల్లి చేసిన వంటరా? నీకు ఇవ్వమని బాక్స్లో పెట్టించింది అభి అని అభి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే బాక్స్లో టమాటా పప్పు అన్నం బెండకాయ ఫ్రై అన్నీ సర్వ్ చేశాడు కశ్యప్. అభి గమనించగా తెలిసింది ఏంటంటే మధ్యాహ్నం మను తెచ్చిన బాక్స్ ఇప్పుడు కశ్యప్ తెచ్చిన బాక్స్ ఒకటే అవడంతో ఇంకెక్కువ ఆలోచనలు చేయకుండా భోజనం చేశాడు అభి. రుచి తెలియడంతో రే కశ్యప్ నువ్వు చాలా లక్కీరా అంటూ ప్లేట్ ఖాళీ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఓ ఎందుకో మానసి హ్యావ్ ఏ నైస్ కుకింగ్ టాలెంట్ అని ఒక కాంప్లిమెంట్ పడేసి బెడ్ ఎక్కేశాడు అభి. ఆ రాక్షసి ఫ్రైడ్ రైస్ తప్ప ఇంకోటి రాదు, ఇంకా నేనేం లక్కీ అనుకుంటూ ఇప్పుడు ఇవి చేసిన జానకి అంటే తెచ్చి నన్ను టాప్ ఫ్లోర్ నుండి కిందకు తోస్తాడేమో అని ఒక రీల్ వేసుకొని భయపడ్డాడు. కానీ టేబుల్ మీద ఖాళీగా కనిపిస్తున్న క్యారియర్ చూసి చిన్నగా నవ్వుకుంటూ అన్నీ సింక్లో వేసేసి తను కూడా అవి పక్కనే చేరాడు. వర్క్ ప్రెషర్ ఇంకా జాహ్నవితో కలిసి తిరిగేసరికి అలసట తగిలిందేమో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు అభి. బోర్లా తిరిగి పడుకున్న అభికి బ్లాంకెట్ కప్పి ఏసీ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసి తను కూడా పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కావడంతో అభిని నిద్రలేపి వస్తానన్నా పడుకోమని చెప్పి ఒకటే క్యాబ్లో ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి హైదరాబాద్కి ప్రయాణమయ్యాడు కశ్యప్. మను అయిపోయిందా? ఆ వదిన కమింగ్ అని అంటూ ఫాస్ట్గా బయటకు వచ్చి లాక్ వేసుకొని ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరారు. ఆ రోజే ఫస్ట్ మంత్ శాలరీ పడుతుంది కాబట్టి అందరి మొహాల్లో నవ్వుంది. ఫ్రెషర్స్గా వచ్చిన వాళ్ళైతే ఇంకా సంబరంగా ఉన్నారు. శాలరీ అకౌంట్స్లో క్రెడిట్ అయ్యేసరికి అందరికీ ఆనందం ఎక్కువైంది. కారణం అభి ఫాస్ట్గా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినందుకు. పైగా అదేం స్టార్టప్ కాదు కాబట్టి స్టాఫ్ ఎంకరేజ్మెంట్ కోసమని బోనస్ యాడ్ చేశాడు అభి. ఇన్నాళ్ళు 1 రూపీ కూడా ఆదాయం లేకుండా ఉన్న జానకి తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసి పంపి చేసుకొని ఇప్పుడు ఈ అమ్మకు చాలా హ్యాపీగా ఉందన్న. మీ అమ్మని నువ్వు ఏ కష్టం కూడా రానివ్వకుండా చూసుకోగలదు అని అనుకుంటూ తన పంప్ని నిమురుకుంది జానకి. ఒకప్పుడు అంతకంటే తక్కువ జీతానికి కూడా తను వర్క్ చేసి తన అవసరాలన్నీ ఇంట్లో అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉండేది జానకి. ఇప్పుడు అంతకంటే ఇంకాస్త ఎక్కువ అమౌంటే తనకి వచ్చేసరికి జానకిలో ఆనందం. సింగపూర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ టైంని సాయంత్రానికి తోసేస్తే అభి కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిన్నటి ఎఫెక్ట్తో జాహ్నవి ఫ్లాట్ గడప కూడా దాటకుండా బావ మాట జవదాటకుండా బుక్స్ తిరిగేస్తూ కూర్చుంది. వదిన ఈరోజు మనం చిన్న పార్టీ చేసుకుందామని మను అరుస్తుంటే మను కొంచెం మాల్కి తీసుకెళ్తావా నన్ను అని అడిగింది జానకి. ఎందుకు ఏంటో అడగకుండా బుద్ధిగా తీసుకెళ్ళింది మను. ఈరోజు ఇద్దరు ఒకరు తిట్టలేదు ఇంకొకరు ఏడ్చలేదనే విషయాన్ని జానకి అభి ఇద్దరు నోటీస్ చేయలేదు. అబ్బా ఏంటిది నన్ను చంపేస్తోంది అనుకుంటూనే రింగ్ అవుతున్న కాల్ లిఫ్ట్ చేశాడు అజిత్. అవతల మనిషి చెప్పింది విని ఫోన్ కట్ చేసి ఓహో జానకి మీ ఆయన కమ్ బాస్తో సింగపూర్ పోతున్నావా? నువ్వు వెళ్ళు, నిన్ను వెంటాడిన నీడలా నీ వెనకే ఉంటూ నేనేం చేయాలి అది చేస్తా అనుకుంటూ తనకి కాల్ చేసిన మనిషికి అమౌంట్ డెబిట్ చేస్తాడు. ఈరోజు డబుల్ బొనాన్సా అనుకున్నాడు అవతలి వారు. జానకి మాల్కి తీసుకెళ్ళడంతో బుద్ధిగాని తలూపి స్కూటీని అటువైపు మళ్లించింది మాన్సి. ఇద్దరు లోపలికి వెళ్ళి అన్నీ చూస్తుంటే జానకి మాత్రం ఫర్నిచర్ సెక్షన్కి వెళ్ళి సింగిల్ కార్డ్ బెడ్ మీద దాని మీదకి బెడ్ పిలోస్ తీసుకొని అలాగే ఒక మంచి శారీ కూడా తీసుకొని ఇంకా పచ్చే షర్ట్ కూడా షాపింగ్ చేసి బెడ్కి మాత్రం హోమ్ డెలివరీకి అడ్రస్ ఇచ్చింది. మను మాత్రం వదిన 1 మినిట్ అని జెంట్స్ సెక్షన్ వైపు పరిగెందుకుంది. ఏంటే మను మా అన్నయ్యకి సర్ప్రైజా అని అంది వెనకే వచ్చిన జానకి. కొంచెం అలాంటిదే అనుకో అని కశ్యప్ కోసం సెలక్షన్లో పడిపోయింది మాన్సి. సైలెంట్గా ఉన్న జానకిని ఒక షర్ట్ అట్రాక్ట్ చేయడంతో అటుగా వెళ్ళింది. చూడటానికి చాలా ఫార్మల్గా ఉన్న ప్లెయిన్ షర్ట్ అది. తెలియకుండానే అభి నా షర్ట్లో ఊహించేసుకుంటోంది జానకి. మళ్ళీ తనేమనుకుందో గుర్తు తెచ్చుకొని కామైపోయి మాన్సి వైపే చూస్తూ ఉంది. ఇద్దరు షాపింగ్ అయిపోయి జానకి ఇంటికి వెళ్ళే ముందే వేరే రూట్ చెప్పింది జానకి. ఇటు ఎక్కడికి వదినా నువ్వు పదా మానసి. ఇంకేమనుకున్న మానసి డ్రైవింగ్ చేస్తూ ఉంటే రంగి వాళ్ళ ఇంటికి వెళ్ళారిద్దరు. జానకిని చూసిన ఆనందంలో రంగి సత్తయ్యకి కేక వేస్తే వచ్చి ఇద్దరు కుశల ప్రశ్నలు అడిగి కూర్చోమని చెప్పారు. ఎలా ఉంది పెద్దమ్మ నీ ఆరోగ్యం? ఎంతో ఆప్యాయంగా అడిగింది జానకి. నాకేమ్మా నేను బాగున్నాను, అసలే పుట్టి మనిషి కూడా కాదు, నువ్వెలా ఉన్నావు?
ఇదిగో అమ్మాయి మా జానకి కాస్తైనా తింటుందా లేదా అని అడిగింది. రంగి పక్కనే ఉన్న మానసిని. అలా అంటారేంటి ఆంటీ? వదిన తినకపోతే నేను ఊరుకుంటానా? అది అలా చెప్పి తను ఆరోగ్యంగా ఉండేలాగా చేయమ్మా అని అంటూ రంగి, జానకి, సత్తయ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. కథ కొనసాగుతుంది. అభి ఏదైనా సరే అంత త్వరగా ఎవరిని అపార్థం చేసుకోడు అన్న కశ్యప్ మాటలు నిజమేనా? మరి అభి ప్రేమించిన జానకిని అవమానించాడంటే వీళ్ళిద్దరి మధ్య అంత దూరాన్ని పెంచింది ఎవరు? అజిత్కి ఇదంతా చేయమని చెప్తోంది ఎవరు? ఎవరని మీరు అనుకుంటున్నారు? తెలిస్తే గెస్ చేయండి, కమెంట్ చేయండి. కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.